ఎపిసోడ్ ప్రారంభంలో వాల్టర్ ఇంటి స్విమ్మింగ్ పూల్ లో తేలుతున్న ఒక టెడ్డీ బేర్ ని చూపిస్తారు. ఇదే టెడ్డీని మనం పాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా చూసాం. అయితే ఇక్కడ ఆ టెడ్డీతో పాటుగా వాల్టర్ ఇంటి బయట కొంతమంది అధికారులు వచ్చి మొత్తం ప్రదేశాన్ని పరిశీలించడం ప్రారంభిస్తారు. అంటే వాల్టర్ ఇంట్లో ఏదో పెద్ద సంఘటన జరిగిందని స్పష్టమవుతుంది. కానీ దానికి కారణం ఏంటి అన్నది ఇంకా మనకు తెలియదు. అయితే ఈ రహస్యం తర్వాత ఎపిసోడ్లలో తెలుస్తుంది. మరోవైపు వాల్టర్ ఇంట్లో దగ్గుతూ కనిపిస్తాడు. ఇప్పటికే అతని జుట్టు మొత్తం ఊడిపోవడంతో పూర్తిగా గుండు చేసుకుంటూ వాటర్ పైప్ ని ఆన్ చేయగానే అందులో నుండి నీళ్లు చాలా మురిగ్గా వస్తుండడం గమనిస్తాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడికి వచ్చి స్కైలర్ తో ఈ రోజు నుంచి మళ్ళీ పనికి వెళ్తానని చెప్తాడు. కానీ స్కైలర్ వెంటనే అడ్డుకుంటూ ఇప్పుడే కాదు, కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకో అని చెప్తుంది. తర్వాత స్కైలర్ అతన్ని మళ్ళీ మంచంపై పడుకోబెట్టి ఇప్పటికీ నీకున్న ఒకే ఒక్క పని విశ్రాంతి తీసుకోవడం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాల్టర్ జెస్సీకి ఫోన్ చేస్తాడు. కానీ జెస్సీ ఎంతకీ ఫోన్ ఎత్తాడు. కొద్దిసేపటి తర్వాత జెస్సీయే తిరిగి కాల్ చేయగానే వాల్టర్ జెస్సీతో కలుద్దామా అని అంటాడు. దాంతో ఇద్దరు ఒక రెస్టారెంట్ లో కలుస్తారు. జెస్సీ మొదట వాల్టర్ ఆరోగ్యం గురించి అడుగుతాడు. అప్పుడు వాల్టర్ నా క్యాన్సర్ దాదాపు 80% వరకు తగ్గిపోయింది అని చెప్పగానే జెస్సీ ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇంకా రెస్టారెంట్ అంతా వినిపించేలా అరిచాక కాస్త సైలెంట్ అయ్యి ఇక మన బిజినెస్ ఏం చేయాలి అని అడుగుతాడు. దానికి వాల్టర్ ప్రస్తుతం మన దగ్గర ఉన్న మెత్తును అమ్మేద్దాం, ఆ తర్వాత నేను ఈ పనిని పూర్తిగా వదిలేస్తాను అని చెప్తాడు. దాంతో జెస్సీ ఆలోచనలో పడిపోతాడు. ఇక్కడ నుండి సీన్ వాల్టర్ ఇంటికి మారుతుంది. అక్కడ ఒక చిన్న సెలబ్రేషన్ పార్టీని చూస్తాం. అది వాల్టర్ ఆరోగ్యం మెరుగుపడిన సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి చిన్న పార్టీ చేసుకుంటూ ఉంటారు. స్కైలర్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక చిన్న స్పీచ్ ఇస్తుంది. ప్రత్యేకంగా ఎలియట్ అండ్ గ్రెచెన్ కు థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె వాల్టర్ చికిత్స ఖర్చు వాళ్లే భరించారని నమ్ముతోంది. ఈ మాటలు వాల్టర్ కి కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. ఎందుకంటే తను కష్టపడిన డబ్బు, కానీ క్రెడిట్ మాత్రం ఇంకెవరికో వెళ్తోందని. ఇలా మాట్లాడాక ఈసారి వాల్టర్ మాట్లాడాలని కోరుతారు. ఆ విషయాన్ని వినగానే వాల్టర్ ఏదో ఆలోచనలో గ్రెచెన్ మూడ్ లోనే ఉండి, నాకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన రోజు నన్ను నేను ఒక ప్రశ్న అడిగాను, నాకే ఎందుకు అని. కానీ ఇప్పుడు నేను కోలుకుంటున్నాను అని తెలిసి కూడా నాలో మళ్ళీ అదే ప్రశ్న కదిలిస్తూనే ఉంది, నాకే ఎందుకు అని చెప్పగానే ఆ మాట విన్న రూమ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఇంకా అక్కడున్న అందరి ఆనందం ఒక్కసారిగా మాయమైపోయింది. దీని తర్వాత వాల్టర్ జూనియర్, హ్యాంక్ ముగ్గురు కలిసి పూల్ పక్కనే కూర్చొని ఉంటారు. ఇంకా అక్కడ హ్యాంక్ ఫేస్ చేసిన ఆ తాబేలు బాంబు సంఘటన గురించి వివరిస్తూ ఆ సంఘటనలో తన సహచరులు చాలా మంది గాయపడ్డారని, కొందరు చనిపోయారని చెప్పగానే వాల్టర్ ఒక్కసారిగా విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అదే ప్రవర్తనతో వాల్టర్ జూనియర్ కి విస్కీ పోసి తాగమని చెప్తాడు. ఇది చూసిన హ్యాంక్ కూడా నీ ఫస్ట్ డ్రింక్ ఎంజాయ్ చేయి అని ప్రోత్సహిస్తాడు. దాంతో వాల్టర్ జూనియర్ కూడా తాగేస్తాడు. అలా మొదటి గ్లాస్ తాగిన తర్వాత వాల్టర్ మరోసారి కూడా తన గ్లాస్ లోకి మందుని పోస్తాడు. హ్యాంక్ వెంటనే వాల్టర్ చాలు, ఇంతకు మించి ఇవ్వడం మంచిది కాదు అని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాల్టర్ జూనియర్ తో అక్కడే చూస్తున్నావు, ఇది నా సెలబ్రేషన్ పార్టీ, నువ్వు తాగు అని గట్టిగా అంటాడు. విషయం అక్కడితో ఆగదు. రెండో గ్లాస్ తర్వాత మూడోసారి కూడా విస్కీ పోయడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన హ్యాంక్ వెంటనే బాటిల్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుండగా వాల్టర్ కోపంగా ఆ బాటిల్ తిరిగి ఇస్తావా లేదా అని అరుస్తాడు. హ్యాంక్ ఎంత శాంతింపజేయాలని ప్రయత్నించినా ఆ సమయంలో వాల్టర్ పూర్తిగా ఆవేశంలో ఉంటాడు. ఇంతలో ఎక్కువ విస్కీ తాగిన వాల్టర్ జూనియర్ కు వాంతులు అవుతాయి. అతను నేరుగా స్విమ్మింగ్ పూల్ లోనే వాంతి చేసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత అందరూ షాక్ కు గురవుతారు. ఇక్కడ నుంచి వాల్టర్ ప్రవర్తనలో వస్తున్న మార్పు అండ్ అతని వ్యక్తిత్వం పూర్తిగా కొత్త దిశలో సాగుతుందని స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అంతలో స్కైలర్ వెంటనే వాల్టర్ జూనియర్ దగ్గరికి వచ్చి తనను చూసుకుంటూ ఉంటుంది. కానీ వాల్టర్ మాత్రం ఏమీ జరిగినట్టు మళ్ళీ వెళ్లి ప్రశాంతంగా కూర్చుంటాడు. ఈ సంఘటన తన వల్లే జరిగింది అన్న పశ్చాత్తాపం కొంచెం కూడా అతనిలో కనిపించదు. మరుసటి రోజు జెస్సీ జేన్ కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ కనిపిస్తాడు. ఇట్ ఈస్ లైక్ జెస్సీకి జేన్ మీద ప్రేమ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అది చూసిన జేన్ అక్కడికి వచ్చి నేనేమైనా సహాయం చేయాలా అని అడుగుతుంది. దానికి జెస్సీ అవసరం లేదు, ఈ రోజు అన్ని నేనే చేస్తాను అని చెప్తాడు. చూస్తూ ఉంటే జేన్ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని అనిపిస్తుంది. అలా ఆమ్లెట్ ని చేశాక ఆ ప్లేట్ ని జేన్ కి ముందు పెడతాడు. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్లడం లేదు, పూర్తిగా నీతోనే గడుపుతాను అని అంటాడు. మరోవైపు వాల్టర్ నిద్రలేచి చూసేప్పటికీ మొత్తం హ్యాంగ్ ఓవర్ తో ఏం చేశానా అని గుర్తు చేసుకుంటూ తల పట్టుకొని కూర్చుంటాడు. తర్వాత మెల్లగా లేచి స్కైలర్ కి ఫోన్ చేస్తాడు. కానీ ఆమె కాల్ ఆన్సర్ చేయదు. దాంతో వాల్టర్ ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. అండ్ అందులో నిన్న నువ్వు చూసింది అసలు నేను కాదు, నాకు అసలు ఏమైందో ఎందుకు అలా బిహేవ్ చేశానో నాకే అర్థం కావడం లేదు, నేను అలా చేసినకూడదు, దానికి నిజంగా సారీ అని క్షమాపణ చెప్తాడు. తర్వాత ఏం చేయాలో దిక్కు తెలియక సింక్ వైపు చూడగానే సామాన్లన్నీ పడి ఉంటాయి. సో వాటన్నిటిని కడిగేద్దామని చెప్పి వెళ్లి ట్యాప్ ఆన్ చేయగానే వాటర్ పూర్తిగా చెడిపోయి మొత్తం బురద నీరు వస్తూ ఉంటుంది. దాంతో ఏం జరిగింది అని వెళ్లి పరిశీలించగా ఇంటి వాటర్ హీటర్ పూర్తిగా పాడైందని తెలుస్తుంది. దాని కారణంగానే నీరు సరిగ్గా రావడం లేదని అర్థమవుతుంది. ఇక మరోవైపు స్కైలర్ తన ఆఫీస్ లో వాల్టర్ పంపించిన వాయిస్ మెసేజ్ ని చదువుతూ ఉండగా అప్పుడే అక్కడికి టెడ్ వస్తాడు. తర్వాత ఇద్దరు నిన్న జరిగిన పార్టీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా టెడ్ స్కైలర్ తో నిన్న పార్టీ చాలా బాగుంది అని అంటాడు. మొదట అది వాల్టర్ పుట్టినరోజు పార్టీ అనుకుంటాడు. కానీ స్కైలర్ అది బర్త్డే పార్టీ కాదు, క్యాన్సర్ నుంచి కోలుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సెలబ్రేషన్ అని చెప్తుంది. వాల్టర్ కు క్యాన్సర్ ఉందన్న విషయం టెడ్ కు అప్పటి వరకు తెలియదు. అది విన్న వెంటనే అతను దిగ్భ్రాంతి చెందుతాడు. తర్వాత తేరుకుని స్కైలర్ కి అభినందనలు చెప్తూ ఒక చిన్న నోట్ కూడా ఇవ్వబోతాడు. కానీ స్కైలర్ సిచ్యువేషన్ ని చూసి ఆ చీటీ ఇవ్వకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వాల్టర్ ఒక కన్వీనియన్స్ స్టోర్ లో వాటర్ హీటర్ ను కొనుగోలు చేయడానికి వచ్చి ఉంటాడు. ఇంకా అక్కడి మేనేజర్ తనకి లో క్వాలిటీ హీటర్స్
ఫొటోస్ ని చూపిస్తుండగా వాల్టర్ కాస్ట్ ఎంతైనా పర్లేదు మంచి క్వాలిటీదే చూపించమని అడుగుతాడు. తర్వాత ఆ ప్రోడక్ట్ ని తీసుకుని పేమెంట్ చేస్తుండగా తను తెచ్చిన డబ్బులు ఆ బ్లడ్ మనీ అనిపిస్తుంది. ఇట్ ఈస్ లైక్ తన ఇంటిని పూర్తిగా ఈ బ్లడ్ మనీతో మార్చిపోతున్నాడని చెప్పి హింట్. ఇదిలా ఉండగా మరోపక్క జెస్సీ అండ్ జేన్ కూర్చొని తన పాత డ్రాయింగ్ బుక్ ను చూస్తూ ఉంటారు. అందులో తాను చిన్నప్పుడు వేసిన ఎన్నో సూపర్ హీరోల చిత్రాలు అండ్ వారి పవర్స్ గురించి జెస్సీ జేన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే చిన్నప్పటి నుండి జెస్సీకి సూపర్ హీరోలు అంటే ఎంతో ఇష్టం అన్న విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా తన పిల్ల మెంటాలిటీ ఇంకా పోలేదని కూడా మనకు చూపిస్తారు మామ. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. చూస్తూ ఉంటే అది జేన్ ఇంటి తలుపులో అనిపించింది. అలా జేన్ వెళ్లి చూసి తర్వాత ఉన్నట్టుండి ఎవరో వచ్చారని చెప్పి స్పీడ్ గా తన బట్టలు వేసుకుంటూ వెనక ద్వారం ద్వారా తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నిజానికి అక్కడ ఉన్నది జేన్ తండ్రి. ఆమె తన తండ్రిని కలవడానికి వెళ్తుంది. ఇంకా తన తండ్రితో సాంగ్స్ వింటూ ఉంటే అందుకని చెప్పి డోర్ ఓపెన్ చేయడానికి లేట్ అయింది అని కవర్ చేస్తూ ఉండగా ఇంతలో జెస్సీ ఇంటి నుండి బయటకు వస్తాడు. ఇంకా జేన్ వైపు చూస్తూ ఉంటాడు. జేన్ తన తండ్రికి పరిచయం చేస్తుందని ఆశపడతాడు. కానీ జేన్ మాత్రం ఇతను ఇక్కడ రీసెంట్ గా అద్దెకు వచ్చాడు అని చెప్తుంది. కనీసం తన పేరును కూడా చెప్పదు. ఆ ప్రవర్తన జెస్సీకి అస్సలు నచ్చదు. దాంతో జెస్సీ కంప్లీట్ కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. చూస్తూ ఉంటే ఈ జేన్ క్యారెక్టర్ కొంచెం వియర్డ్ అండ్ పూర్తిగా తేడాగా అనిపిస్తూ ఉంటుంది. మరోవైపు వాల్టర్ ఇంట్లో వాటర్ హీటర్ ను బాగు చేస్తాడు. కొద్దిసేపటికి వాల్టర్ జూనియర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. ఇద్దరు కలిసి పరీక్షించగా నీటి సమస్య పూర్తిగా పరిష్కారం అయిందని తెలుస్తుంది. అప్పుడు వాల్టర్ జూనియర్ నిన్న జరిగిన దానికి సారీ డాడ్, స్విమ్మింగ్ పూల్ లో వాంతి చేశాను అని చెప్తాడు. దానికి వాల్టర్ అది నీ తప్పు కాదు, అది పూర్తిగా నా తప్పు, నేనే చాలా వింతగా ప్రవర్తించి నీతో బలవంతంగా తాగించాను అని చెప్తాడు. అండ్ హ్యాంక్ తో కూడా చాలా దారుణంగా బిహేవ్ చేశా, అందుకనే పొద్దున్నే హ్యాంక్ కి కూడా కాల్ చేసి క్షమాపణ చెప్పాను, నిజంగా నిన్న నాకు ఏమైందో నాకే అర్థం కాలేదు అని అంటాడు. అప్పుడు వాల్టర్ జూనియర్ మీరు నాకు వరుసగా 3 గ్లాసులు విస్కీని ఇచ్చారు, నేను మిమ్మల్ని నిరాశపరచకూడదని అవన్నీ తాగేశాను అని అంటాడు. ఆ మాట విన్న వాల్టర్ గుండె గిల్ట్ తో నిండిపోతుంది. ఇంకా పూర్తిగా బాధపడుతూ తనతో ఏమీ చెప్పలేక అక్కడ నుండి మళ్ళీ వాటర్ హీటర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ మొత్తం సెట్ అయిపోయింది అని అనుకుని తిరిగి వస్తుండగా సడన్ గా ఫ్లోర్ కి ఫంగస్ ఉన్నట్టుగా గ్రహిస్తాడు. దాంతో వెంటనే అదంతా మార్చాలని చెప్పి రెడీ చేయడం మొదలు పెడతాడు. ఇదిలా ఉండగా జేన్ ఎందుకు అలా బిహేవ్ చేసింది తెలియక జెస్సీ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉండగా అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. దాంతో జెస్సీ కొంచెం చిరాగ్గా వెళ్లి డోర్ ను ఓపెన్ చేయగానే జేన్ ఎలాంటి మొహమాటం ఇంకా ఆలోచన లేకుండా తను మళ్ళీ జెస్సీ దగ్గరకు వచ్చి పద ఈ రోజు ఏదైనా సినిమా చూద్దాం అని అంటుంది. దాంతో జెస్సీ సరే చూద్దాం, అంతకంటే ముందు ఈ రోజు నువ్వు ఏం చేసావు నీకు గుర్తుందా, మీ నాన్న ముందు నన్ను ఎందుకు పట్టించుకోనట్టుగా ప్రవర్తించావు అని జేన్ అడుగుతాడు. దానికి జేన్ నేను నిన్ను కాపాడాలనే అలా చేశాను, లేకపోతే మా నాన్నకు నువ్వు డ్రగ్స్ తీసుకుంటావని తెలిసిపోయేది అని చెప్తుంది. కానీ జెస్సీ అక్కడితో ఆగడు. మన ఇద్దరి రిలేషన్ గురించి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి జేన్ ఏ రిలేషన్షిప్ అనే ఎదురు ప్రశ్న వేయగానే జెస్సీకి బాధేస్తుంది. ఇంకా అదే బాధ కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి కారు ఎక్కి బయటకు వెళ్ళిపోతాడు. జేన్ కూడా తాను చెప్పిన మాటలు అతన్ని ఎంతగా బాధ పెట్టాయో వెంటనే గ్రహిస్తుంది. మరోవైపు వాల్టర్ ఇంట్లో ఏదో నిర్మాణ పనిలో బిజీగా ఉంటాడు. కొద్దిసేపటికి వాల్టర్ జూనియర్ ఇంటికి వచ్చి వాల్టర్ ఏదో పని చేస్తుండడం గమనిస్తాడు. చూస్తూ ఉంటే వాల్టర్ ఈ స్వరంగాన్ని ఫ్యూచర్ లో దేనికోసమో యూజ్ చేస్తాడనిపిస్తోంది. ఇదిలా ఉండగా స్కైలర్ ఆఫీస్ లో ఉంటుంది. ఆమె పనికి సంబంధించిన కొన్ని విషయాలు టెడ్ తో మాట్లాడుతుండగా టెడ్ ఒక్కసారిగా స్కైలర్ కళ్ళల్లో కన్నీళ్లు గమనిస్తాడు. దాంతో స్కైలర్ అడుగుతాడు ఏమైంది అని. అప్పుడు స్కైలర్ వాల్టర్ ఆరోగ్యం మెరుగుపడింది, కానీ ఇప్పుడు అతను మళ్ళీ పూర్తిగా మారిపోయాడు, కొద్దిసేపు వెలుగులా అనిపించింది, మళ్ళీ చీకటి వచ్చేసినట్టుంది అని బాధపడుతుంది. ఆ మాటలు విన్న టెడ్ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఆ మాటల్లో వాళ్ళిద్దరూ మెల్లగా మరింత దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం స్కైలర్ అండ్ వాల్టర్ జూనియర్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపిస్తారు. కానీ వాల్టర్ మాత్రం టేబుల్ దగ్గర రాడు. అతను ఇంకా ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ మురికి బట్టలతోనే అక్కడికి వచ్చి ఒక బ్రెడ్ పై బటర్ వేసుకుని తింటాడు. అంతే, మళ్ళీ తన పళ్ళు పడిపోతాడు. అదంతా చూసిన స్కైలర్ ఈ రోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా అని అడుగుతుంది. దానికి వాల్టర్ లేదు, ఈ రోజు ఇంట్లో పని ఉంది అని సమాధానం చెప్తాడు. ఇక జెస్సీ తన గదిలో కూర్చొని గంజాయి తాగుతూ ఉంటాడు. అప్పుడే అతని గది తలుపు కింద నుంచి ఒక కాగితం జరుపుకుంటూ లోపలికి వస్తుంది. అది జేన్ పంపిన చిన్న డ్రాయింగ్. ఆ చిత్రంతోనే ఆమె జెస్సీకి క్షమాపణ చెప్పింది. అది చూసిన జెస్సీ చిరునవ్వు చిందిస్తాడు. మరోవైపు స్కైలర్ ఆఫీస్ లో పని చేస్తూ ఉండగా టెడ్ ను చూసి ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఫైల్స్ ని కింద పడేస్తుంది. టెడ్ వెంటనే వచ్చి వాటిని ఎత్తడానికి సహాయం చేస్తాడు. స్కైలర్ కూడా అతనితో మరికొంతసేపు మాట్లాడేందుకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. అదే సమయంలో వాల్టర్ ఒక హార్డ్వేర్ స్టోర్ కి పెయింట్ కొనడానికి వెళ్తాడు. అలా పెయింట్ కోసం స్టోర్ అంతా తిరుగుతూ ఉండగా సడన్ గా తనకు ఒక ట్రేలో మిత్ కుక్ చేయడానికి కావాల్సిన మొత్తం సామాను ఒక యువకుడు పెద్ద మొత్తంలో కొంటూ ఉండడం కనిపిస్తుంది. అది చూసిన వాల్టర్ వెంటనే అతని దగ్గరికి వచ్చి నువ్వు ఇది తప్పు విధానంలో చేస్తున్నావు అని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవసరమైన వస్తువులన్నీ ఒకే షాప్ లో కొనొద్దు, అలా చేస్తే చాలా ఈజీగా అనుమానం వస్తుంది, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క షాప్ లో, అది కూడా వేర్వేరు షాపుల నుంచి కొను, అప్పుడైతే పోలీసులకు నిన్ను ట్రాక్ చేయడం కష్టం అవుతుంది అని వివరిస్తాడు. వాల్టర్ మాటలు విన్న ఆ యువకుడు వెంటనే భయపడి అక్కడ నుండి బయటకు పరిగెత్తుతాడు. తర్వాత వాల్టర్ కొంచెం విచిత్రంగా చూసి కౌంటర్ దగ్గరికి రాగానే ఉన్నట్టుండి వాల్టర్ లో ఉన్న హైసెన్బర్గ్ ఒక్కసారిగా మేల్కొంటాడు. దాంతో ఫుల్ ఫ్యూరియస్ గా బయటకు వచ్చి దూరంగా నిల్చున్న అదే కుర్రాన్ని గమనిస్తాడు. ఇంకా అక్కడ ఆ యువకుడితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని గమనించి కూడా ఎలాంటి భయం లేకుండా నేరుగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి
అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలు ఇంకా వాల్టర్ కళ్ళలోని తీవ్రత చూసి ఇద్దరూ కూడా ఎలాంటి గొడవ పెట్టుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ సీన్ ని చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి మామ. అండ్ ఈ సన్నివేశంలో వాల్టర్ పాత్ర ఎంత వేగంగా మారిపోతుంది అన్నది మనకు మరోసారి స్పష్టమవుతుంది. ఇందాకటి వరకు వాళ్ళకు మెత్ ఎలా తయారు చేయాలో సలహా ఇచ్చిన వాల్టర్ ఒక్క క్షణంలో మారిపోయి వాళ్ళని తన ఏరియాలోకి రాకూడదని బెదిరిస్తున్నాడు. సో ఇక నుండి వాల్టర్ కేవలం డబ్బు కోసం మెత్ తయారు చేసే వ్యక్తిలా కాకుండా తన సామ్రాజ్యాన్ని కాపాడుకునే హైసన్బర్గ్ లా రైజ్ అవడం చూస్తాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి సిరీస్ యొక్క హార్ట్ అండ్ బ్రెయిన్ పెట్టే క్యారెక్టర్స్ ల్యాండ్ అవుతాయి మామ. ఆ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ ని కూడా పిచ్చ హైలో పెడతా సీజన్ 2 ఫైనల్ కి వచ్చేప్పటికి ఇది కదరా సిరీస్ అంటే అన్న ఫీలింగ్ తెప్పిస్తాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ జంప్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్. బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 11. ఎపిసోడ్ ప్రారంభంలో ఒక హాంటెడ్ ఏరియాని చూపిస్తారు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ అక్కడే తిరుగుతూ ఉంటాడు. అప్పుడే మనకి వైట్ డ్రెస్ లో ఏంజెల్ లాగా జెస్సీ స్నేహితుడు కాంబో కనిపిస్తాడు. ఇంకా అక్కడ తను మెత్ అమ్మడానికి వచ్చి ఉంటాడు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు కారులో రావడం చూసి ఏంటి బాస్ దేనికోసమైనా వెతుకుతున్నారా అని అడుగుతాడు. కానీ వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కాంబోనే చూస్తూ ఉంటే కాంబోకు అనుమానం వచ్చి వెంటనే తన దగ్గర ఉన్న గన్నుని తీసి చూపిస్తాడు. అది చూసిన ఇద్దరు కూడా నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఆ పిల్లాడు మాత్రం సైకిల్లో తిరుగుతూనే ఉంటాడు. ఇందాక ఆ ఇద్దరు వెళ్లిన కారు మళ్ళీ ఒక కారణంలోకి వచ్చి ఆగుతుంది. దాంతో కాంబో భయపడిపోయి తన ఫ్రెండ్స్ కిన్నీ పీటికి కాల్ చేసి మొత్తం సిచ్యువేషన్ వివరించి బ్యాకప్ కోసం అడుగుతాడు. అప్పుడే ఈ చిన్నపిల్లాడు తన చుట్టూ ఈ సైకిల్లో తిరుగుతూ ఉంటాడు. మొదట కాంబో వాడిని పెద్దగా పట్టించుకోడు. యారా పిల్ల హుక్క ఏం చూస్తానో పాతాలేదు ఇక్కడ నుండి అని తరముతుండగా సడన్ గా ఒక బుల్లెట్ తన కాఫీ కప్ నుండి పొట్టలోకి దూసుకెళ్ళిపోతుంది. ఎవరా షూట్ చేసింది అని చూస్తే ఈ సైకిల్ చింతకాయ షూట్ చేశాడు. దాంతో కాంబో అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఆ పిల్లాడు మొత్తం మ్యాగజైన్ ని కాల్చేస్తాడు. దాంతో కాంబో నడి మధ్య రోడ్ లో పడి ఏంజల్ డ్రెస్ లోనే ఏంజల్స్ తో కలిసిపోతాడు. ఇక మరోవైపు వాల్టర్ అండ్ స్కైలర్ డాక్టర్ ని కలుస్తారు. డాక్టర్ వాల్టర్ కు సర్జరీ చేయించుకోవడానికి సలహా ఇస్తారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కొంతకాలం వరకు క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు సర్జరీ చేస్తే ప్రమాదం ఇంకా తగ్గుతుంది అని చెప్పాక ఈ సర్జరీకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్తారు. స్కైలర్ ఆ ఖర్చు గురించి విన్న వెంటనే ఆందోళన పడుతుంది. కానీ వాల్టర్ మాత్రం ఎలాంటి సందేహం లేకుండా సర్జరీకి అంగీకరిస్తాడు. ఇది విన్న స్కైలర్ ఆశ్చర్యపోయి వాల్టర్ మనం డిస్కస్ చేద్దాం ఎందుకు ఆవేశపడుతున్నావు అని చెప్పడానికి ట్రై చేసినా వాల్టర్ మాత్రం నేను రెడీ అన్నట్టుగానే ఉంటాడు. తర్వాత వాల్టర్ స్కూల్లోకి వచ్చి తన ల్యాబ్ ని లాక్ చేశాక తన సీక్రెట్ మొబైల్ ని బయటకు తీసి చూస్తే అప్పటికే 15 మిస్డ్ కాల్స్ వచ్చుంటాయి. దాంతో ఏమైందా అని జెస్సీకి కాల్ చేయగానే కాల్లో జెస్సీ కాంబో చనిపోయాడు అని చెప్తాడు. ఆ వార్త విన్న వాల్టర్ ఒక్కసారిగా షాక్ గురవుతాడు. తర్వాత వాల్టర్లోని గ్రీడీ ఫెలో ఒక్కసారిగా ఎంత లాస్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడగానే జెస్సీకి పిచ్చి లేసిపోయి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే స్కిన్నీ పిట్ జెస్సీతో మాట్లాడుతూ నేను ఇక ఈ పని చేయలేను జెస్సీ, చూస్తూ ఉండగానే ఇది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. కాంబో చనిపోయాడంటే రేపు మనలో ఎవరికైనా అదే పరిస్థితి రావచ్చు అని చెప్తాడు. జెస్సీ స్కిన్నీ పిట్ కి నచ్చ చెప్పడానికి చాలా రకాలుగా ట్రై చేస్తాడు. కానీ స్కిన్నీ పిట్ మాత్రం వినిపించుకోడు. ఆ తర్వాత జెస్సీ ఇంకా వాల్టర్ ఇద్దరు సౌల్ గుడ్ మ్యాన్ ఆఫీస్ లో కలుస్తారు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. జెస్సీ కోపంగా ఇదంతా నీ వల్లే జరిగింది, బిజినెస్ ను విస్తరించాలనే ఆలోచన నీదే, అందుకే నా స్నేహితుడు కాంబో ప్రాణాలు కోల్పోయాడు అని వాల్టర్ను నిందిస్తాడు. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతున్న సమయంలో వాల్టర్ వాళ్ళని ఆపేస్తూ ఇద్దరు కాస్త ప్రొఫెషనల్ గా ప్రవర్తించండి అని చెప్తాడు. ఆ తర్వాత వాల్టర్ మన దగ్గర మెత్ తయారయ్యింది కానీ దాన్ని అమ్మే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం లేరు అని చెప్తాడు. అప్పుడు సాల్ ఒక సలహా ఇస్తాడు. మీరిద్దరు చిన్న చిన్న డీలర్లకు అమ్మడం మానేసి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ మొత్తం సరుకును ఒకేసారి అమ్మేయండి అని. దానికి వాల్టర్ మేము అలాంటి ప్రయత్నం ఇంతకు ముందే చేసాం, అది చాలా ప్రమాదకరంగా మారింది అని సమాధానం ఇస్తాడు. అప్పుడు సాల్ నవ్వుతూ I know a guy who knows a guy who knows another guy. నాకు ఒక వ్యక్తి తెలుసు, అతనికి ఇంకొక వ్యక్తి తెలుసు, అతనికి ఇంకొక వ్యక్తి తెలుసు అని చెప్తాడు. అంటే సౌల్కి ఆ పెద్ద డిస్ట్రిబ్యూటర్తో నేరుగా పరిచయం లేకపోయినా తన పరిచయాల ద్వారా అతని వరకు చేరుకునే మార్గం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ సో పిల్లలు చెప్పండి మీ దగ్గర మొత్తంగా ఎంత మెత్ ఉంది, 100 or 500 grams అని అనగానే అప్పుడు వాల్టర్ సౌల్ మైండ్ పోయేలా 40 pounds అని అనగానే సౌల్ మ్యాన్ సోల్ ఒక్కసారిగా తన బాడీని వదిలినట్టు అయిపోయింది. దాంతో వెంటనే ఊరు పిచ్చోళ్ళారా మీ దగ్గర బంగారు కొండనే పెట్టుకుని పిల్లల్లా తగుపడుతూ కూర్చున్నారు అని చెప్పి ఉండండి నాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి లేచి వెళ్ళిపోగానే వాల్టర్ నువ్వు చేస్తున్న ఆ షార్క్ పేరు ఏంటో చెప్తావా అని అంటే నేనైతే ఒక పేరు కోసం ఎదురు చూసాము. కానీ సౌల్ మాత్రం Well, what's his name? I have no idea. అని అనగానే ఉఫ్ అని అనిపించింది. ఇక్కడ నుండి సీన్ జెస్సీ ఇంటికి మారుతుంది. అక్కడ జేన్ ఇంకా జెస్సీ టీవీ చూస్తూ ఉండగా కాంబో మరణం తర్వాత జెస్సీ పూర్తిగా మానసికంగా కృంగిపోయి ఉండడం చూసి జేన్ తనను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ జేన్ ఫేస్ చాలా జాలిగా కనిపిస్తుంది. అయితే జెస్సీ ముఖంలో మాత్రం బాధ నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు జేన్ జెస్సీని చూసి అసలు ఏమైంది, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడుగుతుంది. కానీ జెస్సీ తనతో ఏం చెప్పకుండా నువ్వు వెళ్ళు నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నా అని చెప్తాడు. కానీ జేన్ తన మాటలు ఏవి పట్టించుకోకుండా ఏం జరిగిందో చెప్తే కదా తెలిసేది అని అంటే అప్పుడు జెస్సీ నా గురించి నిజం చెప్తే నువ్వు నాతో మాట్లాడడం కూడా మానేస్తావు అని అంటాడు. దానికి జేన్ ప్రశాంతంగా నువ్వు డ్రగ్ డీలర్ అని నాకు ముందే తెలుసు అని చెప్తుంది. అయినా జెస్సీ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోగానే జేన్ బయటకు వెళ్ళినట్టుగానే వెళ్ళి తిరిగి జెస్సీ రూమ్ లోకి వెళ్తుంది.
ఇక మరోవైపు వాల్టర్ సౌల్ చెప్పిన ఆ రహస్య వ్యక్తిని కలవడానికి ఒక లొకేషన్ కి వెళ్తాడు. ఈ లొకేషన్ సిరీస్ మొత్తంలో వన్ ఆఫ్ ద ఐకానిక్ లొకేషన్ మామ. అలా లోపలికి వచ్చిన వాల్టర్ అక్కడే ఫుడ్ ఆర్డర్ తీసుకుంటూ ఉండగా బ్యాక్గ్రౌండ్ లో స్పెట్స్ పెట్టుకున్న ఒక వ్యక్తి బాగా ఫెమిలియర్ గా కనిపిస్తుంటాడు. వాల్టర్ ఆర్డర్ ఇచ్చి తన ఫుడ్ ని తీసుకుని టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా అప్పుడు జెస్సీ మత్తులో అక్కడికి వస్తాడు. నిజానికి జెస్సీ కొద్దిగా ఆలస్యంగా అక్కడికి కూర్చున్నాడు. ఇంకా అక్కడికి వచ్చి కూర్చోగానే వాల్టర్ కి మెంటల్ ఎక్కుతుంది తన బిహేవియర్ ని చూసి. కానీ జెస్సీకి మాత్రం కాంబో మరణం తర్వాత కూడా వాల్టర్ పని గురించి మాత్రమే ఆలోచించడం అస్సలు నచ్చదు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. అదే సమయంలో ఇందాక చూసిన ఆ జెంటిల్మెన్ మే ఐ హెల్ప్ యూ అని అడుగుతాడు. వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు. దాంతో ఆ జెంటిల్మెన్ ని పట్టించుకోరు. ఆ గొడవ తర్వాత జెస్సీ తీవ్ర నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాల్టర్ మాత్రం చాలాసేపు ఆ వ్యక్తి కోసం చూస్తూ అక్కడే కూర్చొని ఉంటాడు. కానీ అక్కడికి ఎవ్వరూ రారు. ఆ తర్వాత వాల్టర్ ఆసుపత్రిలో ఉన్న స్కైలర్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ నర్స్ స్కైలర్ కు పరీక్షలు చేస్తూ బిడ్డ ఆరోగ్యంగా ఉంది, కానీ మీ శరీరంలో ఐరన్ కొంచెం తక్కువగా ఉంది, అందుకే ఐరన్ సప్లిమెంట్స్ తీసుకురావాలి అని చెప్తుంది. ఆ తర్వాత వాల్టర్ అండ్ స్కైలర్ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. ఆ టైంలో స్కైలర్ నేను టెడ్ కోసం కేక్ ని తీసుకెళ్లాలి అని అనగానే వాల్టర్ కి ఒక్కసారిగా ఏదోలా అయిపోతుంది. దాంతో నువ్వెందుకు తీసుకెళ్దాం అని అడుగుతాడు. కానీ స్కైలర్ మాత్రం అందులో ఏముంది అన్నట్టుగా మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా జెస్సీ ఇంటికి తిరిగి వస్తాడు. అక్కడ జేన్ ఇంకా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటది. ఆమెను చూసి జెస్సీ నువ్వు మ్యూజియంకి వెళ్ళాలని చెప్పావు కదా, పద ఇప్పుడే వెళ్దాం అని అంటాడు. వెంటనే జేన్ లేచి ఆ క్రిస్టల్ ని తీసుకుంటూ ఉండగా మరోవైపు టెడ్ ఆఫీస్ లో అతని పుట్టినరోజు వేడుక జరుగుతోంది. అందరూ కలిసి అతనికి బర్త్డే విషెస్ చెప్తూ మేక్ ఏ విష్ అని అడుగుతారు. కానీ టెడ్ మొదట నిరాకరిస్తాడు. తర్వాత తన కోరిక మేర స్కైలర్ తన కోసం ఒక ప్రత్యేకమైన బర్త్డే సాంగ్ పాడాలని అడుగుతాడు. మొదట స్కైలర్ ఒప్పుకోదు, కానీ అందరూ ఒత్తిడి చేయడంతో చివరకు ఒప్పుకొని ఆ పాట పాడుతుంది. ఆ తర్వాత వాల్టర్ మళ్ళీ సౌల్ కి ఫోన్ చేస్తాడు. నువ్వు కలవమన్న వ్యక్తి ఇక్కడికి రాలేదు అని అంటాడు. అతను వచ్చాడు, కానీ నిన్ను జెస్సీని దూరం నుంచే చూశాడు. మీ ఇద్దరు అతనికి నచ్చలేదు, అందుకే మీతో డీల్ చేయాలని అనుకోలేదు అని చెప్తాడు. దానికి వాల్టర్ దయచేసి ఇంకోసారి అతనితో మాట్లాడి ఒక అవకాశం ఇప్పించు అని అడుగుతాడు. కానీ సౌల్ నేను ముందే చెప్పాను కదా, నాకు ఒక వ్యక్తి తెలుసు, అతనికి ఇంకొక వ్యక్తి, అతనితో ఇంకొక వ్యక్తి, ఎంతో కష్టపడి ఈ కాంటాక్ట్ దొరికింది, ఇప్పుడు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా కష్టమని సమాధానం ఇస్తాడు. అయినా వాల్టర్ వదిలిపెట్టాడు. తర్వాత రోజు కూడా మళ్ళీ అదే రెస్టారెంట్కి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు. చివరికి తనను కలవాల్సిన వ్యక్తి ఎవరో అతనికి అర్థమవుతుంది. అతడే ఆ రెస్టారెంట్ మేనేజర్. దాంతో వాల్టర్ తన దగ్గరికి వెళ్లి నాకు ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుతాడు. మొదట ఆ వ్యక్తి మీరెవరో అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని చెప్తాడు. కానీ వాల్టర్ మాత్రం ఖచ్చితంగా నువ్వే అన్నట్టుగా తన గురించి ఇంకా ప్రోడక్ట్ గురించి నా డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాక నాకు తెలిసి నేను అనుకుంటున్న ఆ వ్యక్తివి ఖచ్చితంగా నువ్వే అని గట్టిగా చెప్పగానే అప్పుడు ఆ మేనేజర్ ఒక్కసారిగా I don't think we're alike at all, Mr. White. మన ఇద్దరం ఒక్కటి కాలేం మిస్టర్ వైట్, కాజ్ నేనున్నంత జాగ్రత్తగా నువ్వు లేవు, నీ పార్ట్నర్ ఆలస్యంగా వచ్చాడు, అంతేకాదు అతను పూర్తిగా మత్తులో ఉన్నాడు అని అనగానే వాల్టర్ వెంటనే అవును కానీ అని అంటుండగా ఆ వ్యక్తి నేను ఇలా నెగ్లెక్ట్ గా ఉన్న వాళ్ళతో పని చేయలేను అని అంటాడు. నువ్వు మా మెత్ నాణ్యత చూసావు కదా, ఇది మొత్తం స్టేట్ లోకే వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్, దాని గురించి ఆలోచించు. వన్స్ నా ప్రోడక్ట్ మార్కెట్ లోకి వెళ్తే నువ్వు ఎంత ప్రైస్ పెట్టినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అని ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్ తో ధైర్యంగా చెప్తాడు. ఆ మాట విన్న ఆ వ్యక్తి నాకు ఒక డౌట్ ఉంది, ఎందుకని నువ్వు ఆ జంకిని వెనకేసుకొస్తున్నావు అని అడిగితే దానికి వాల్టర్ కాజ్ వాడిని నేను చెప్పినట్టు వింటాడు, నేను నమ్మగలిగే ఒకే ఒక్క వ్యక్తి వాడే అని అనగానే వాల్టర్ కళ్ళలోని కాన్ఫిడెన్స్ అండ్ ఫైర్ ని చూశాక చివరికి అతను ఒప్పుకొని నీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది అని అడుగుతాడు. దానికి వాల్టర్ 38 పౌండ్స్ అని చెప్పగానే ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంటే అప్పుడు వాల్టర్ నేను నిన్ను ఎలా కాంటాక్ట్ చేయడం అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి మీ నంబర్స్ నా దగ్గర ఉన్నాయి వాల్టర్ అని చెప్పాక You can never trust a drug addict. ఈ మాట ఎందుకు చెప్పాడా అనుకున్నాం ఫస్ట్ లో, కానీ తర్వాత ఎపిసోడ్ లో తెలిసింది ఈ లైన్ ఎంత పవర్ఫుల్ అన్నది. మరోవైపు స్కైలర్ టెడ్ ను తన ఆఫీస్ కి పిలిచి కంపెనీ అకౌంట్స్ కి సంబంధించిన కొన్ని వివరాలు అడుగుతుంది. ఆ రికార్డులో పరిశీలించిన తర్వాత టెడ్ కంపెనీ చాలా కాలంగా భారీ నష్టాల్లో నడుస్తుందని ఆమె గుర్తిస్తుంది. అయినా కూడా కొన్ని అక్రమ లావాదేవీలతో కంపెనీ నడుపుతున్నాడని ఆమెకు అర్థమవుతుంది. స్కైలర్ అతన్ని హెచ్చరిస్తూ ఇలా కొనసాగితే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్తుంది. దానికి టెడ్ కాస్త భయంగా నవ్వుతూ నన్నే కాదు ఇక్కడ చాలా మందిని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, అంతేకాకుండా చాలా మంది రోడ్డును పడతారు అని అంటాడు. అప్పుడు స్కైలర్ నేను నీపై ఫిర్యాదు చేయను, కానీ ఇకపై ఇలాంటి అక్రమ పనుల్లో నేను నీకు సహాయం చేయలేను, రేపు పోలీసులు పట్టుకుంటే నేను ఇరుక్కుపోతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నిజానికి స్కైలర్ ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి, అన్నిట్లో నిజాయితీగా ఉండాలి అనుకునే వ్యక్తి, అందుకే ఎప్పుడు స్ట్రిక్ట్ గా రూల్స్ అండ్ బార్డర్స్ వేసుకొని ఉంటుంది. ఇదిలా ఉండగా మరోపక్క జెస్సీ ఇంట్లో ఉండగా అప్పుడే స్కిన్నీ పిట్ నుండి కాల్ వస్తుంది. ఇంకా ఆ కాల్ వాయిస్ నోట్కి వెళ్ళగానే ఒక విషయం అర్థమవుతుంది, ఈ రోజు కాంబో అంత్యక్రియలు జరుగుతున్నాయి. కానీ జెస్సీ మాత్రం అక్కడికి వెళ్ళలేదు, కాస్త అతను తీవ్ర మానసిక వేదనలో ఉన్నాడు. అదే సమయంలో జేన్ అతని దగ్గరికి వస్తుంది. ఇంకా తన జాకెట్ లో నుండి ఏదో ప్యాకెట్ ని తీసి చూపిస్తే నేను జెస్సీ కోసం ఏదైనా గిఫ్ట్ తెచ్చిందేమో అని అనుకున్నా. తర్వాత తెలిసింది అది గిఫ్ట్ కాదు, పైలోకానికి టికెట్ ఇచ్చే షిఫ్ట్ కోడ్ అని. అదే తను దాన్ని బయటికి తీసి అందులోని బ్లూ క్రిస్టల్ ని కూడా మిక్స్ చేసి సిరంజన్ ద్వారా జెస్సీకి ఇంజెక్ట్ చేస్తుంది. జెస్సీ జీవితంలో మొదటిసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాడు. కొద్దిసేపటికి అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత జేన్ కూడా తనకు తాను హెరాయిట్ చేసుకుని ఇద్దరు పూర్తిగా మత్తులో మునిగిపోతారు. మరోవైపు స్కైలర్ మళ్ళీ టెడ్ ఆఫీస్ కు తిరిగి వస్తుంది. స్కైలర్ తిరిగి వస్తుందని టెడ్ అస్సలు ఊహించాడు. కానీ స్కైలర్ ఒక విషయం బాగా తెలుసు, తాను లేకపోతే టెడ్ కంపెనీ త్వరలోనే పూర్తిగా కూలిపోతుంది అని. అందుకే మళ్ళీ పని కొనసాగించాలని నిర్ణయించుకుంటుంది. ఇక వాల్టర్ స్కూల్లో క్లాస్ తీసుకుంటూ ఉండగా సడన్ గా ఏవో వింత శబ్దాలు రావడం చూసి అందరూ దిక్కులు చూస్తూ ఉంటారు. నిజానికి అది వాల్టర్ సీక్రెట్ మొబైల్ వైబ్రేట్ అవుతున్న శబ్దం. అప్పుడే వాల్టర్ పైకి చూసి గమనిస్తూ ఉండగా ఆ ఫోన్ లో ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. వెంటనే వాల్టర్ ఆ రెస్టారెంట్ మేనేజర్ ని కలవడానికి రెస్టారెంట్ కి వెళ్తాడు. కానీ అక్కడ అతను కనిపించాడు. వాల్టర్ అక్కడున్న సిబ్బందిని అడిగితే అతను మేనేజర్ కాదు, తనే ఈ రెస్టారెంట్ ఓనర్ అని చెప్తుంది. అండ్ ఇక్కడే మనం మొదటిసారి ఈ వ్యక్తి పేరుని వింటాము. What's his name? Gustavo. Gus. తర్వాత స్టాఫ్ మెంబర్ కంటిన్యూ చేస్తూ ఈ బ్రాంచే కాదండి, ఈ మొత్తం సిటీలో 14 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు అని అనగానే వాల్టర్ కి దిక్కు తెలియక అక్కడ నుండి వెళ్ళబోతున్న సమయంలో ఒక వ్యక్తి అతన్ని ఆపి సడన్ గా ఒక అడ్రస్ చెప్పి మొత్తం ప్రోడక్ట్ ని అక్కడ డెలివరీ చేయి, డీల్ ప్రకారం మొత్తం $1.2 మిలియన్ నీకు అందుతుంది. కానీ ఒక షరతు ఉంది, ఖచ్చితంగా 1 గంట లోపు చెప్పిన చోటుకు మొత్తం మెత్ తీసుకురావాలి అని అంటాడు. సమయం చాలా తక్కువ ఉండడంతో వాల్టర్ వెంటనే జెస్సీకి ఫోన్ చేస్తాడు. కానీ అప్పటికే జెస్సీ పూర్తిగా మేఘాల్లో తేలుతూ ఉంటాడు. అందుకే ఫోన్ ఎత్తాడు. అదే సమయంలో స్కైలర్ కు లేబర్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఆమెకు బిడ్డ పుట్టే సమయం ఆసన్నమైంది. మరోవైపు వాల్టర్ కోపంగా జెస్సీ ఇంటికి చేరుకుంటాడు. ఎంతసేపు తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాదు. దాంతో పిచ్చెక్కిపోయిన వాల్టర్ వెనక ద్వారం దగ్గరికి వెళ్లి ప్రయత్నించినా కూడా ఎవ్వరూ తలుపు తీయరు. టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్న భయంతో అక్కడే ఉన్న ఒక రాతి విగ్రహంతో ఆ డోర్ ని విరగ్గొట్టి లోపలికి చేరుకోగానే జెస్సీ ఇంకా జేన్ ఇద్దరు హెరాయిన్ మత్తులో స్పృహ తప్పి పడుకొని ఉండడం చూసి వాల్టర్ షాక్ కు గురవుతాడు. తర్వాత వాల్టర్ జెస్సీని ఎంత లేపినా జెస్సీ లేవాడు. చివరికి వాల్టర్ మెత్తెక్కడ పెట్టావు అని అడుగుతాడు. మత్తులో ఉన్నప్పటికీ జెస్సీ కిచెన్ లో ఉంది అని చెప్పేస్తాడు. వాల్టర్ వెంటనే కిచెన్ లోకి వెళ్లి మొత్తం మెత్తని తీసుకుంటాడు. అప్పుడే అతని ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది, ది బేబీ ఈస్ కమింగ్. ఆ వార్త విన్న వాల్టర్ ఒక్క క్షణం ఆనందపడతాడు. అంతేకాకుండా అదే క్షణంలో వాల్టర్ ఆలోచనలో పడిపోతాడు, పాపన డబ్బున అని. వెంటనే తన డబ్బును చూస్ చేసుకుని ఆ మెత్తు మొత్తం భుజాన వేసుకుని డీలర్ చెప్పిన అడ్రస్ కి బయలుదేరతాడు మామ. ఇక్కడతో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 11 ముగుస్తుంది. అయితే మనోడు చెప్పిన టైంకి రీచ్ అవుతాడా లేదంటే స్కైలర్ దగ్గరికి వెళ్తాడా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో వాల్టర్ మామ ఆ మెత్ మూట తీసుకుని గస్ అనుచరుడు చెప్పిన లొకేషన్లో డ్రాప్ చేయడంతో డీల్ విజయవంతంగా పూర్తవుతుంది. తాను తయారు చేసిన మెత్ మొత్తం అప్పగించినందుకు వాల్టర్కు భారీ మొత్తంలో డబ్బు లభిస్తుంది. ఆ డబ్బును సురక్షితంగా దాచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా అప్పుడే అతనికి స్కైలర్ నుండి ఫోన్ వస్తుంది. వాల్టర్ కాల్ ఎత్తగానే అది స్కైలర్ కాదు, మేరీ. ఆమె ఆనందంగా వాల్టర్ నీకు పాప పుట్టింది, చాలా అందంగా ఉంది అని చెప్తుంది. ఆ వార్త విన్న వాల్టర్ ఆనందానికి అవధులుండవు. వెంటనే ఆసుపత్రికి బయలుదేరతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత మొదటి స్కైలర్ని కలుస్తాడు. ఆ తర్వాత తొలిసారి తన చిన్న కూతుర్ని చూసి ఆనందంతో మురిసిపోతాడు. ఆ క్షణంలో వాల్టర్ జీవితంలో ఇంకేమీ అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. అయితే కొద్దిసేపటికే టెడ్ కూడా అక్కడే ఉన్నాడని గమనిస్తాడు. స్కైలర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో టెడ్ నే ఆమెను సురక్షితంగా ఆసుపత్రికి తీసుకొచ్చాడని తెలుస్తుంది. దానికి వాల్టర్ టెడ్ కు కృతజ్ఞతలు చెప్తాడు. ఆ తర్వాత టెడ్ మీ ముగ్గురు ప్రశాంతంగా సమయం గడపండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు వాల్టర్ ఇంటికి వెళ్లి గస్ ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచిపెడతాడు. ఇదిలా ఉండగా జేన్ కు ఆమె తండ్రి నుండి ఫోన్ వస్తుంది. అండ్ అందులో తను జేన్ తో ఒక రికవరీ స్టేషన్ రావాలని చెప్తాడు. ఎందుకంటే జేన్ కు డ్రగ్స్ అలవాటు ఉందని అతనికి ముందే తెలుసు. ఆ అలవాటును మానిపించడానికి ఇలాంటి సెషన్లకు తీసుకెళ్తూ ఉంటాడు. జేన్ ఇంటి నుండి బయలుదేరిన తర్వాత జెస్సీ నిద్రలేస్తాడు. అతను ఇంట్లో చూసి షాక్ అవుతాడు. తలుపు పగిలిపోయింది. ఇంట్లో మొత్తం చిందరవందరగా ఉంటుంది. ఎవరో దొంగతనం చేసినట్టుగా కనిపిస్తుంది. అన్నిటికంటే తన దగ్గర ఉన్న మొత్తం మెత్ కనిపించుకోకుండా పోయింది. జేన్ మత్తులో ఉన్నందున వాల్టరే ఆ మెత్ తీసుకెళ్లాడన్న విషయం జెస్సీకి గుర్తురాదు. అతను నిజంగానే దొంగతనం జరిగిందని అనుకుంటాడు. ఇంకా అదే టెన్షన్ తో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉండగా జేన్ తన తండ్రితో కలిసి రికవరీ స్టేషన్ కు హాజరవుతుంది. కానీ ఆమెకు అక్కడ ఏ మాత్రం ఆసక్తి ఉండదు. సెషన్ పూర్తయ్యాక ఆమె తండ్రి ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు, నువ్వు జెస్సీతో డేటింగ్ లో ఉన్నావా అని. దానికి జేన్ వెంటనే చచ్చ లేదు అని అబద్ధం చెప్తుంది. మరోవైపు జెస్సీ ఆందోళనగా వాల్టర్ ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ను వాల్టర్ జూనియర్ ఎత్తుతాడు. అప్పుడు జెస్సీ ఇది చాలా అర్జెంట్, వెంటనే మీ నాన్నతో మాట్లాడాలి అని చెప్తాడు. దాంతో వాల్టర్ ఫోన్ తీసుకోగానే అప్పుడు జెస్సీ భయంతో నా ఇంట్లో దొంగతనం జరిగింది, మనం తయారు చేసిన మొత్తం మెత్తును ఎవరో దొంగలించారు అని చెప్తాడు. కానీ వాల్టర్ ఎలాంటి సమాధానం చెప్పుకోకుండా కాల్ కట్ చేస్తాడు. అది చూసి జెస్సీ పూర్తి నిరాశకు గురవుతాడు. ఇంకా మీరు ఇక్కడ గమనిస్తే వాల్టర్ ముఖంలో కన్నింగ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. కాజ్ ఇప్పుడు హెల్త్ సెట్ అయింది, $1 మిలియన్ క్యాష్ ఉంది. సో చూస్తూ ఉంటే జెస్సీకి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు. ఆ తర్వాత వాల్టర్, హ్యాంక్, మేరీ అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. వాల్టర్, హ్యాంక్ తమ విషయాలు మాట్లాడుతుండగా స్కైలర్, మేరీ కూడా పక్కనే తమ సంభాషణలో మునిగిపోతారు. ఆ తర్వాత స్కైలర్ తో మాట్లాడుతున్న సమయంలో ఇప్పుడు కూడా ఆఫీస్ కు వెళ్ళబోతున్నావా అని వాల్టర్ అడుగుతాడు. దాని స్కైలర్ ఖచ్చితంగా వెళ్ళాలి, ఇప్పుడు మన మీద చాలా ఖర్చులు ఉన్నాయి, కానీ నీ ట్రీట్మెంట్ కోసం వచ్చిన డబ్బు మన రోజువారీ ఖర్చులకు ఉపయోగించలేం అని చెప్తుంది. తర్వాత సీన్ లో వాల్టర్, స్కైలర్ ఇద్దరు ఇంట్లో ఉంటారు.
అప్పుడే వారి పాప ఏడవడం మొదలవుతుంది. వాల్టర్ ఆమెను ఎత్తుకొని తాను డబ్బు దాచిన గదిలోకి వెళ్తాడు. అక్కడ పాపతో ఒంటరిగా మాట్లాడుకుంటూ ఈ డబ్బంతా నీ తండ్రి సంపాదించినదే అని చెప్తాడు. తర్వాత రోజు వాల్టర్ స్కూల్లో ఉండగా జెస్సీ అక్కడికి వస్తాడు. ఇది చూసిన వాల్టర్ షాక్ అయిపోయి వెంటనే డోర్ లాక్ చేయగానే జెస్సీ వాల్టర్తో నీ వాయిస్ మెసేజ్లన్నీ నేను విన్నాను, నువ్వు మెత్త అమ్మేశావని నాకు తెలుసు, మరి ముందే నాతో ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తాడు. అది విన్న వాల్టర్ కోపంగా అంత ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు నువ్వు హెరాయిన్ మత్తులో పడి ఊగుతున్నావు, నీ కారణంగా నా కూతురు డెలివరీకి నేను లేను అని గట్టిగా అరవగానే దానికి జెస్సీ నిశ్శబ్దంగా మనకు మొత్తం ఎంత డబ్బు వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు వాల్టర్ డీల్ మొత్తం $1.2 మిలియన్, అందులో గస్ వాటర్ 20% తీసేసిన తర్వాత మన ఇద్దరికి చెరో $4,80,000 వస్తాయి అని చెప్తాడు. ఈ మాట వినగానే జెస్సీ ఫుల్ గా ఆనందపడి మరైతే నా డబ్బు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు వాల్టర్ ఆ డబ్బు ఇప్పుడే నీకు ఇవ్వను అని స్పష్టంగా చెప్తాడు. ఇంకా నీ డబ్బు నీకు కావాలంటే నువ్వు పూర్తిగా డ్రగ్స్ మానేసి క్లీన్ గా నా దగ్గరికి రా, అప్పుడు ఇస్తాను అని చెప్తాడు. నేను కేవలం ఒక్కసారి మాత్రమే డ్రగ్స్ తీసుకున్నాను, ఇప్పుడు నేను పూర్తి క్లీన్ గా ఉన్నాను అని చెప్తాడు. ఆ మాటకి వాల్టర్ అయితే యూరిన్ టెస్ట్ చేయించు, అప్పుడు నిజంగా నువ్వు క్లీన్ అయ్యావో లేదో తెలుస్తుంది అని అంటాడు. కానీ జెస్సీకి తెలుసు తను క్లీన్ గా లేడు అని. అదే విషయాన్ని గ్రహించిన వాల్టర్ నాకు తెలుసు జెస్సీ, నువ్వు ఇంకా నీ జంకీ గర్ల్ ఫ్రెండ్ తో డ్రగ్స్ లో ఉన్నావు అని చెప్పి అని అనగానే ఆ మాటతో జెస్సీ ఆగ్రహానికి లోనై వాల్టర్ పై దాడి చేయడానికి కూడా వెనకడ్డు. అదృష్టవశాత్తు పరిస్థితి అంతకంటే పెద్ద గొడవగా మారుకోకుండా అక్కడితో ముగుస్తుంది. దీంతో వాల్టర్ కూడా షాక్ గురవుతాడు. ఇదిలా ఉండగా స్కైలర్ వాల్టర్ దగ్గరికి వచ్చి చాలా ఉత్సాహంగా నీ కొడుకు ఏం చేశాడో చూడు అని చెప్పి తన దగ్గరికి పిలుచుకొని వచ్చి చూస్తే వాల్టర్ జూనియర్ ఒక వెబ్సైట్ తయారు చేసి ఉంటాడు. ఆ వెబ్సైట్ పేరు savewalterwhite.com. ఆ వెబ్సైట్ లో వాల్టర్ ఆరోగ్య పరిస్థితి మొత్తం వివరంగా ఉంటుంది. అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకుంటే అతని చికిత్స కోసం విరాళాలు ఇవ్వచ్చు అని రాసుంటది. అయితే ఈ విషయం వాల్టర్కి అస్సలు నచ్చదు, ఎందుకంటే తన దృష్టిలో అది దానం కాదు, భిక్ష అడిగినట్టే. అయితే స్కైలర్ మాత్రం జూనియర్ మనసు నొప్పించొద్దని చెప్పి ఇప్పటికైతే ఏమీ అనొద్దని వాల్టర్ నొప్పిస్తుంది. తర్వాత వాల్టర్ ఈ సమస్య గురించి సౌల్ గుడ్మెన్ తో మాట్లాడతాడు. అప్పుడు సౌల్ ఒక తెలివైన ఐడియా చెప్తాడు. ఈ వెబ్సైట్కి వచ్చే డొనేషన్స్ అన్ని నిజమైనవే అని అనిపించేలా నువ్వే వేర్వేరు దేశాల నుంచి వేర్వేరు పేర్లతో చిన్న చిన్న మొత్తంలో డబ్బు పంపించవచ్చు, అప్పుడు ఎవరికి అనుమానం రాదు అని చెప్తాడు. మొదట వాల్టర్ కి ఈ ప్లాన్ నచ్చదు, కానీ చివరికి అదే సరైన మార్గం అని అంగీకరిస్తాడు. మరోవైపు జెస్సీ మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభిస్తాడు. వాల్టర్ ఎంత చెప్పినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా డ్రగ్స్ తీసుకుంటాడు. అప్పుడే జేన్ నీ పార్ట్నర్ మోసం చేశాడా అని అడిగితే అవును అని మత్తులో చెప్తూ ఉంటాడు. దానికి జేన్ $420 కదా రావాల్సింది అని అడిగితే అప్పుడు జెస్సీ $4,00,000 అని గొనుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే జేన్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అండ్ ఇక్కడ నుండి జేన్ లో ఒక కొత్త క్యారెక్టర్ బయటకు వస్తుంది మామ, వెయిట్ అండ్ వాచ్. అలా చెప్పేశాక మరుసటి రోజు జేన్ కు ఆమె తండ్రి నుండి ఫోన్ వస్తుంది. జేన్ వెంటనే టెన్షన్ గా ఇంటి బయటకు రాగానే ఆమె తండ్రి అక్కడే నిలబడి జేన్ జెస్సీ ఇంట్లో నుండి బయటకు రావడాన్ని చూస్తాడు. దాంతో జేన్ జెస్సీ మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం అతనికి బలపడుతుంది. దీని తర్వాత జేన్ తండ్రి ఇంట్లోకి వచ్చి చూస్తే ఇల్లంతా డ్రగ్స్ తో నిండిపోయి ఉంటుంది. అదంతా చూసిన జేన్ ఫాదర్ కి మెంటలేకపోతుంది. మరోవైపు జెస్సీ మాత్రం మత్తులో ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. అది చూసిన జేన్ తండ్రికి కోపం ఆగదు. వెంటనే జెస్సీని బయటకి ఈడ్చుకుంటూ వస్తాడు. అయితే జేన్ జెస్సీకి ఏమీ తెలియదు అన్నట్టుగా తనని వెనకేసుకొస్తూ ఉంటది. ఇంకా జెస్సీ కూడా వెనక్కి తగ్గకుండా నేను ఇక్కడ అద్దె చెల్లించుంటున్నాను, నాకు ఇక్కడ ఉండే హక్కు ఉంది అని వాదిస్తాడు. అయితే జేన్ తండ్రి మాత్రం తన కూతుర్ని వెంటనే తనతో రావాలని చెప్తాడు. కానీ జేన్ అందుకు ఒప్పుకోదు. దాంతో ఆమె తండ్రి ఒక పెద్ద హెచ్చరిక చేస్తాడు. నువ్వు ఇప్పుడే గనక నాతో రాకపోతే ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు చెప్తాను, అప్పుడు జెస్సీని అరెస్ట్ చేస్తారు అని బ్లాక్మెయిల్ చేస్తాడు. మొదట జేన్ అంగీకరించదు, కానీ పరిస్థితి మరింత దిగజారుతుందని అర్థం చేసుకుని నేను రేపు మీతో వస్తాను, ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది పూర్తయ్యాక మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది. కొద్దిసేపు ఆలోచించిన ఆమె తండ్రి అందుకు ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిన తర్వాత జెస్సీ వెంటనే నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. దానికి జేన్ వాల్టర్ నీకు ఇవ్వాల్సిన డబ్బు చాలా పెద్ద మొత్తంలో ఉంది, ఆ డబ్బు గనక మనతో ఉంటే మనం కొత్త జీవితం మొదలు పెట్టచ్చు, ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా జీవించచ్చు అని చెప్తుంది. కానీ అసలు సమస్య ఒక్కటే, ఆ డబ్బు వాల్టర్ దగ్గర నుండి ఎలా తీసుకురావాలి అని. ఆ తర్వాత జేన్ స్వయంగా వాల్టర్కు ఫోన్ చేస్తుంది. తాను వాల్టర్ మాజీ విద్యార్థిని చెప్పి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జెస్సీకి రావాల్సిన డబ్బు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మొదట వాల్టర్ ఆమె మాటలను పట్టించుకోడు, కానీ జేన్ ఒత్తిడి చేయడంతో చివరికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా జెస్సీ మాత్రం వాల్టర్ డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం అని ఆందోళన చెందుతాడు. జేన్ అతనికి ధైర్యం చెప్తూ అది నీ కష్టార్జితం, అతన్ని ఇవ్వకపోతే పోలీసులకు చెప్పాల్సి వస్తుంది, అప్పుడు అతడే ప్రమాదంలో పడతాడు, కాబట్టి ఆ డబ్బు తప్పకుండా ఇస్తాడు అని నమ్మకం కలిగిస్తుంది. రాత్రి అవుతుంది. వాల్టర్ ఇంట్లోనే కూర్చొని బయటకు వెళ్ళడానికి ఒక కారణం కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడే స్కైలర్ బేబీ డైపర్స్ అయిపోయాయి, వెళ్లి కొత్తవి తీసుకుంటారా అని చెప్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాల్టర్ నేరుగా జెస్సీ ఇంటికి వెళ్తాడు. ఇంకా అక్కడ జేన్ తలుపు తెరుస్తుంది. అలా డోర్ తెరవగానే జేన్ బ్యాగ్ ని లాక్కోవడానికి చూస్తుంది. అప్పుడు వాల్టర్ ఇది జెస్సీకి రావాల్సిన వాట, నీది కాదు అని చెప్తాడు. అంతేకాకుండా తను జెస్సీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగానే జేన్ వెంటనే తలుపు మూసేస్తుంది. ఈ బిహేవియర్ ని చూస్తే మనకే మెంటల్ ఎక్కేస్తుంది. అలా డోర్ వేయగానే వాల్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావడంతో జెస్సీ జేన్ ఇద్దరు ఆనందంతో మురిగిపోతారు. అండ్ ఇక్కడ జేన్ క్యారెక్టర్ లో చేంజ్ చూస్తాం. డబ్బును చూడగానే చంద్రముఖిలా మారిపోతుంది. ఒక కొత్త జీవితం మొదలు పెడదామని చెప్పి జెస్సీతో చెప్తూ ఉంటుంది. జెస్సీ కూడా గంగిరెద్దులా తల ఊపుతూ తోకలా వెంట వెళ్తుంటాడు. కానీ పడుకునే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి అని చెప్పి హెరాయిన్ తీసుకుంటారు. మరోవైపు వాల్టర్ డైపర్లు వెతుకుతూ ఒక బార్ లోకి వెళ్తాడు. అక్కడ స్కైలర్ కు ఫోన్ చేసి 3 షాపులు తిరిగాను, ఎక్కడ డైపర్లు దొరకలేదు, ఇంకో షాపుకి వెళ్తున్నాను, కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్తాడు. అదే బార్ లో జేన్ తండ్రి కూడా ఉంటాడు. తనకు తెలియకుండానే వాల్టర్ తో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ కొడుకా కూతురా అని అడుగుతాడు. దానికి వాల్టర్ నాకు రీసెంట్ గానే ఒక పాప పుట్టింది అని ఆనందంగా చెప్తాడు. దానికి జేన్ తండ్రి నాకు ఒక కూతురు ఉంది, ఇప్పుడు ఆమె పెద్దదయ్యింది, తన జీవిత నిర్ణయాలని తానే తీసుకోగలని అనుకుంటోంది, కానీ అది అంత సులభం కాదు అని బాధగా చెప్తాడు. వాల్టర్ కూడా తన మనసులోని మాట చెప్తాడు. జెస్సీని తన కొడుకు స్థానంలో ఊహించుకుని నాకు ఒక నెఫ్యూ ఉన్నాడు, వాడు కూడా అంతే, నా మాట వినడం లేదు అని అంటాడు. అప్పుడు జేన్ తండ్రి చెప్పిన మాటలు వాల్టర్ మనసును బలంగా తాకుతాయి. కుటుంబంలో గొడవలు సహజం, కానీ వాటిని పరిష్కరించుకోవాల్సింది కూడా మనమే, కుటుంబాన్ని వదిలేయడం కాదు, కాపాడుకోవడం ముఖ్యం అని. ఈ మాటలు విన్న వాల్టర్ జెస్సీతో మళ్ళీ మాట్లాడడానికి నిర్ణయించుకుంటాడు. వెంటనే వాల్టర్ జెస్సీ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఎంత కొట్టినా తలుపుని ఎవ్వరూ తీయరు. దాంతో వాల్టర్ వెనక వైపు నుండి వెళ్లి ముందు తానే పగలగొట్టిన వెనక తలుపు ద్వారా లోపలికి వెళ్తాడు. జెస్సీ జేన్ ఇద్దరు హెరాయిన్ మత్తులో ఉండడంతో ఎంత లేపడానికి ప్రయత్నించినా తను లేవడు. అప్పుడే వాల్టర్ జేన్ మంచంపై అపస్మారక స్థితిలో పడుకొని ఉందని గమనిస్తాడు. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావడంతో వాంతి ఆమె గొంతులోనే ఇరుక్కుపోయి ఆమెకు ఊపిరి ఆడకుండా ఉంటది. మొదట వాల్టర్ ఆమెను కాపాడడానికి ముందుకొస్తాడు, కానీ ఒక్క క్షణం ఆగిపోతాడు. జేన్ చనిపోతే జెస్సీ మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తాడు అన్న ఆలోచనతో అలానే చూస్తూ ఉండిపోతాడు. కొన్ని క్షణాల్లోనే జేన్ ప్రాణాలు కోల్పోతుంది. వాల్టర్ మాత్రం ఏమీ జరగనట్టుగా నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడితో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 12 ముగుస్తుంది మామ. ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం వాల్టర్ మామ జేన్ ని చనిపోవడానికి ఎందుకు వదిలేశాడు అంటే, గస్ చెప్పినట్టుగా డ్రగ్ అడిక్ట్స్ ని నమ్మకూడదు. అందులోనూ అంత డబ్బు చూశాక పారిపోదాం అని అనుకున్న అమ్మాయి జెస్సీ లైఫ్ లో ఉంటే పిచ్చోడ్ని చేసి రోడ్ మీద వదిలేస్తుంది. సో ప్రాక్టికల్లీ తను చనిపోవడమే జెస్సీ లైఫ్ కి మంచిది. కానీ వాల్టర్ తో జర్నీ అంటే చెప్పులు లేకుండా ముళ్ళ కంపల్లో నడవడం లాంటిది. సో చూడాలి ఇద్దరు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అన్నది. అండ్ ఫైనలీ వీఆర్ అట్ ది ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 13. ఎపిసోడ్ ప్రారంభంలో జెస్సీ జేన్ నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మనకు తెలిసిందే గత ఎపిసోడ్లోనే జేన్ మరణించింది. ఆ విషయం తెలియని జెస్సీ ఆమెను లేపడానికి పదే పదే ప్రయత్నిస్తూనే ఉంటాడు. కొద్దిసేపటికి నిజం అర్థమవుతుంది, జేన్ నిజంగానే చనిపోయింది అని. ఆ ఒక్క విషయంతో జెస్సీ పూర్తిగా కుప్పకూలిపోతాడు. ఎందుకంటే అదే రోజు ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒక్క రోజులోనే అతని ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. దాంతో తీవ్ర ఆవేదనలో ఉన్న జెస్సీ వెంటనే వాల్టర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. కానీ జేన్ ఎలా చనిపోయిందో అప్పటికే వాల్టర్కి తెలుసు, ఎందుకంటే ఆమె చివరి క్షణాల్లో అతను అక్కడే ఉన్నాడు. అయినా కూడా ఏమీ తెలియనట్టే నటిస్తూ నువ్వు టెన్షన్ పడొద్దు, నాకు ఒక వ్యక్తి తెలుసు, అతను ఆ పరిస్థితిని హ్యాండిల్ చేస్తాడు అని చెప్తాడు. అప్పుడే ఒక కార్ ఫుల్ రేజ్ లో వస్తూ ఉండడం చూస్తూ ఉంటే ఎవరో జేన్ కోసం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా వచ్చిన కార్ జేన్ ఇంటి దగ్గర ఆగి అందులో నుండి ఒక మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ బయటికి దిగుతుంది. తనే మన మైక్ జెస్సీ ఇంటికి చేరుకొని ఒక్కో ఆధారాన్ని జాగ్రత్తగా తొలగిస్తాడు. అన్ని సాక్ష్యాలను మాయం చేసిన తర్వాత జెస్సీ దగ్గరికి వచ్చి పోలీసులు వచ్చే అవకాశం చాలా తక్కువ, ఒకవేళ వచ్చినా నీకేమీ తెలియనట్టు మాత్రమే చెప్పు అని హెచ్చరిస్తాడు. కానీ జేన్ మరణంతో జెస్సీ పూర్తిగా మానసికంగా విరిగిపోతాడు. అతన్ని మళ్ళీ వాస్తవంలోకి తీసుకురావడానికి మైక్ ఒక చెంపదెబ్బ కొడతాడు. అయితే ఈ చెంపదెబ్బ నిజంగానే కొట్టాడని ఆరన్ పాల్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు మామ. ఆ ఒక్క దెబ్బతో జెస్సీ తేరుకొని పోలీసులు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. మరోవైపు వాల్టర్ తన కుటుంబంతో కలిసి డైనింగ్ టేబుల్ వద్ద ఉంటాడు. అతను వాల్టర్ జూనియర్ ని పిలుస్తాడు, కానీ జూనియర్ స్పందించాడు. దాంతో స్కైలర్ ఫ్లిన్ అని పిలువు, అప్పుడు వస్తాడు అని చెప్తుంది. వాల్టర్ అలానే పిలవగానే జూనియర్ ఒక్కసారిగా అరవడం మొదలు పెడతాడు. దాంతో ఇద్దరు వెళ్లి చూడగానే అతను ఆనందంగా SaveWalterWhite.com వెబ్సైట్ కు డొనేషన్స్ రావడం ప్రారంభమయ్యాయి అని చెప్తాడు. ఈ విషయాన్ని చూసిన స్కైలర్ కూడా ఫుల్ గా ఆనందపడుతూ ఉంటది. అయితే ఆ డొనేషన్ నిజానికి వాల్టర్ స్వయంగా పంపిస్తున్నాడన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అందరూ అవి ఇతరుల సహాయం నుంచి వస్తున్నాయని నమ్ముతారు. కానీ ఆ నాటకం వాల్టర్ కి ఏ మాత్రం ఆనందాన్ని ఇవ్వదు. ఇదిలా ఉండగా జేన్ తండ్రి తన కూతుర్ని తీసుకురావడానికి ఆమె ఇంటికి వస్తాడు. కానీ అక్కడికి వచ్చేసరికి జేన్ చనిపోయిందనే భయంకరమైన నిజం తెలుసుకుంటాడు. మొదటి నుంచి జెస్సీపై అనుమానం ఉన్నా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి.
జేన్ వస్తువులు సర్దుతుండగా ఆమె వేసిన ఒక డ్రాయింగ్ అనిపిస్తుంది. దాన్ని జ్ఞాపకంగా తనతో తీసుకెళ్తాడు. మరోవైపు వాల్టర్ జెస్సీకి ఫోన్ చేసి తర్వాత ఏం చేయాలో సూచనలు ఇస్తాడు. ఇక మరో సీన్ లో హ్యాంక్ తన ఆఫీస్లో సహోద్యోగుల వద్ద వాల్టర్ చికిత్స కోసం డొనేషన్స్ ని సేకరిస్తున్నట్టుగా చూపిస్తారు. ఇక్కడ సీన్ ని గమనిస్తే హ్యాంక్ వాల్టర్ ఫేస్ ని చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాంటెడ్ అని ఉంటది. అదే సమయంలో కాంబో గురించి కూడా మాట్లాడతాడు. బ్లూ మెత్ అమ్ముతుండగానే కాంబోని కాల్చి చంపారు అని చెప్పాక అప్పటి నుంచి ఈ కేసు మరింత ప్రమాదకరంగా మారిందని మరియు హైసెన్బర్గ్ నెట్వర్క్ ఇంకా చురుగ్గా పనిచేస్తుందని అందరికీ అర్థమయ్యేలా చెప్తాడు. కాంబో చనిపోయినప్పటి నుంచి బ్లూ మెత్ సప్లై కూడా ఒక్కసారిగా ఆగిపోయిందని హ్యాంక్ అనగానే అప్పుడు అతని సహోద్యోగి అది సహజమే, హైసెన్బర్గ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా అని అంటాడు. దానికి హ్యాంక్ వెంటనే లేదు, అసలు హైసెన్బర్గ్ ఇంకా బయట ఉన్నాడు, జైల్లో ఉన్నవాడు కేవలం డబ్బు తీసుకుని నేరాన్ని ఒప్పుకునే నకిలీ వ్యక్తి మాత్రమే అని అంటాడు. మరోవైపు వాల్టర్ జూనియర్ వెబ్సైట్ కి వస్తున్న డొనేషన్లు ఆనందంగా చూస్తుంటారు. అదే సమయంలో వాల్టర్ సౌల్ గుడ్మెన్ తో ఫోన్ లో మాట్లాడి జెస్సీ ఉన్న అడ్రస్ తీసుకుంటాడు. ఇంకా అక్కడ మైక్ తో కలిసి వాల్టర్ ఆ ఏరియాలోకి వెళ్ళగానే మైక్ వాల్టర్ తో నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటా, నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు. కానీ వాల్టర్ స్వయంగా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఆ అడ్రస్ కి వెళ్లి చూస్తే అది పూర్తిగా డ్రగ్ అడిక్ట్స్ తో నిండిపోయిన ఒక బూత్ బంగ్లాలా ఉంటది. చుట్టూ ఎక్కడ చూసినా మత్తులో ఉన్న వాళ్ళే కనిపిస్తారు. చివరికి వాల్టర్ జెస్సీని కనుగొంటాడు. అతన్ని అక్కడ నుండి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు జెస్సీ ఒక్కసారిగా ఏడుస్తూ ఇదంతా నా వల్లే జరిగింది, జేన్ నా వల్లే చనిపోయింది అని అంటాడు. దానికి వాల్టర్ జెస్సీకి ధైర్యం చెప్తూ దీనికి నువ్వు కారణం కాదు అని అంటాడు. అయితే ఇప్పటి వరకు జేన్ జెస్సీ మధ్య ఉన్నది కేవలం తాత్కాలిక సంబంధమేనని వాల్టర్ అనుకున్నాడు. కానీ జెస్సీ ఆవేదన చూసిన తర్వాత అతను జేన్ ని నిజంగా ఎంత ప్రేమించాడో వాల్టర్కి అర్థమవుతుంది. ఇదిలా ఉండగా జేన్ తండ్రి తన కూతురు అంత్యక్రియలను ఏర్పాటు చేస్తుంటాడు. ఆ బాధను తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్రంగా కుమిలిపోతాడు. మరోవైపు SaveWalterWhite.com వెబ్సైట్ కు వరుసగా డొనేషన్లు వస్తూనే ఉంటాయి. అది చూసి స్కైలర్ అండ్ వాల్టర్ జూనియర్ ఇద్దరు చాలా సంతోషపడుతుంటారు. కానీ ప్రతి డొనేషన్ వచ్చినప్పుడు వినిపించే సౌండ్ మాత్రం వాల్టర్కి అసహనంగా అనిపిస్తుంది. అందుకే ఆ శబ్దాన్ని మ్యూట్ చేయమని చెప్తాడు. అప్పుడే మేరీ నుండి ఫోన్ వస్తుంది. వాల్టర్ జూనియర్ ని ఇంటర్వ్యూ చేయడం కోసం రేపు న్యూస్ పేపర్ వాళ్ళు రాబోతున్నారు అని చెప్తుంది. ఆ వార్త విన్న స్కైలర్ చాలా సంతోషపడుతుంది. కానీ వాల్టర్ మాత్రం అస్సలు సంతోషించాడు. ఎందుకంటే ఇప్పుడు తన ఆరోగ్యం గురించి మొత్తం నగరానికి తెలిసిపోతుంది అని. ఇక మరోవైపు హ్యాంక్ తన ఆఫీసులో పనిచేస్తుంటాడు. అప్పుడే అతని బాస్ అక్కడికి వచ్చి కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలకు పరిచయం చేస్తాడు. వారిలో గస్ ఫ్రింగ్ కూడా ఉంటాడు. And Gustavo Fring of Hi, Gus. Gotta tell you, you guys make some killer chicken. Thank you very much. వాల్టర్ చికిత్స కోసం ఏర్పాటు చేసిన డొనేషన్ బాక్స్ ని చూసిన తర్వాత గస్ తన వంతుగా కూడా కొంత డబ్బు వేస్తాడు. కానీ అసలు వాల్టర్ ఎవరో హైజెన్బర్గ్ ఎవరో అతనికి ఇప్పటికే బాగా తెలుసు. మరోవైపు జెస్సీ ప్రస్తుతం రీహాబ్ సెంటర్ లో ఉంటాడు. జేన్ మరణించిన తర్వాత అతని మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుంది. అతన్ని చూడడానికి వచ్చిన వాల్టర్ కొన్ని రోజులు నేను రాలేను, నాకు సర్జరీ జరగబోతుంది అని చెప్తాడు. దానికి జెస్సీ నువ్వు చెప్పింది నిజమే, ఇదంతా జరగడానికి నేనే అర్హుణ్ణి అని తీవ్ర అపరాధ భావంతో ఉంటాడు. వాల్టర్ మాత్రం అతనికి ధైర్యం చెప్పి మళ్ళీ కోలుకోవాలని ప్రోత్సహిస్తాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన వాల్టర్ జూనియర్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని చూస్తాడు. ఆ విషయం మీద వాల్టర్కు పెద్దగా ఆసక్తి లేకపోయినా స్కైలర్, మేరీ మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇంటర్వ్యూలో వాల్టర్ జూనియర్ తన తండ్రి గురించి ఎంతో గర్వంగా మాట్లాడతాడు. అతని ధైర్యం, పోరాటం గురించి చెప్తాడు. కొడుకు చెప్పిన ప్రతి మాట వింటూ వాల్టర్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే తాను నిజంగా ఎవరో, తన కుటుంబం కోసం ఏం చేస్తున్నాడో ఆ కొడుకు అసలు తెలియదు. ఆ తర్వాత వాల్టర్ సర్జరీ సమయం వస్తుంది. ఆపరేషన్ కి ముందు డాక్టర్స్ అతనికి రిలాక్సింగ్ మెడిసిన్ ఇస్తారు. ఆ మందు ప్రభావంతో వాల్టర్ పూర్తిగా రిలాక్స్ అవుతాడు. అప్పుడే స్కైలర్ అతన్ని ఒక ప్రశ్న అడుగుతుంది, నీ ఫోన్ ఎక్కడుంది అని. దానికి వాల్టర్ తెలియకుండానే ఏ ఫోన్ అని అంటాడు. ఆ ఒక్క మాటతో స్కైలర్కి అస్సలు నిజం అర్థమవుతుంది. వాల్టర్ దగ్గర నిజంగానే 2 ఫోన్లు ఉన్నాయని ఆమెకు నిర్ధారణ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత వాల్టర్కు సర్జరీ జరుగుతుంది. అదృష్టవశాత్తు ఆ ఆపరేషన్ పూర్తిగా విజయవంతం అవుతుంది. సర్జరీ అనంతరం డాక్టర్ వాల్టర్ అండ్ స్కైలర్ తో మాట్లాడతాడు. అతను తన శుభవార్త చెప్తూ ప్రస్తుతం క్యాన్సర్ పూర్తిగా తొలగిపోయింది అని చెప్పగానే వాల్టర్ ఆనందానికి అవధులుండవు. డాక్టర్ అతని చిన్న పాప గురించి కూడా అడిగి తర్వాత కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తాడు. కొంతకాలం బరువైన వస్తువులను ఎత్తకూడదు, పూర్తిగా కోలుకునే వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని చెప్తాడు. దానికి స్కైలర్ ఇతను మళ్ళీ ఎప్పుడు ఉద్యోగానికి వెళ్ళగలడు అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ ఇంకా కొంత సమయం పడుతుంది అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు. వాల్టర్ మాత్రం ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటాడు. కానీ స్కైలర్ మాత్రం అతని మాటలకి ఏమాత్రం స్పందించదు. ఆమె తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. తాను 2 రోజుల పాటు హ్యాంక్ అండ్ మేరీ ఇంట్లో ఉండబోతుందని చెప్తుంది. అది విన్న వాల్టర్ ఆశ్చర్యపోతాడు. నా సర్జరీ విజయవంతమైంది, ఇప్పుడు నాకు నీ అవసరం ఎక్కువ, అలాంటప్పుడు నన్ను వదిలేందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు. అయినప్పటికీ స్కైలర్ తన నిర్ణయం మార్చుకోదు. ఆమె ప్రశాంతంగా అసలు విషయం చెప్తుంది. సర్జరీకి ముందు నీకు రిలాక్సింగ్ మెడిసిన్ ఇచ్చినప్పుడు నేను నీ ఫోన్ గురించి అడిగాను,
అప్పుడు నువ్వు ఏ ఫోన్ అని అన్నావు. అంటే నీ దగ్గర ఎప్పటి నుంచో 2 ఫోన్లు ఉన్నాయి, నువ్వు ఇన్ని రోజులు నాతో అబద్ధాలు చెప్తున్నావు అని ఆవేదనను వ్యక్తపరుస్తుంది. అప్పుడు వాల్టర్ వెంటనే, అంటే నీకు నేను ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నానని అనుమానం ఉందా అని అడుగుతాడు. దానికి స్కైలర్ సమాధానంగా, మొదట టెడ్తో నీకు సంబంధం ఉందేమో అనుకున్నాను, కానీ అసలు విషయం వేరే. నేను గ్రెచెన్కి నేరుగా మెసేజ్ చేసి అడిగాను, మన చికిత్స కోసం డబ్బు నిజంగానే వాళ్ళు ఇచ్చారా అని. అప్పుడు ఆమె నిజం చెప్పింది, వాళ్ళు ₹1 కూడా ఇవ్వలేదని. అంటే ఇంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు? మొదట మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటానన్నావు, కానీ తనకు ఫోన్ చేస్తే నువ్వు అసలు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నీ క్యాన్సర్ ఉన్నట్టుగా కూడా నీ తల్లికి తెలియదు అని చెప్పింది. ఇన్ని రోజులు నువ్వు వరుసగా అబద్ధాలే చెప్తున్నావు, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో నేను తెలుసుకోవాలనుకోవడం లేదు, కానీ ఇక నీతో ఉండలేను అని చెప్పి స్కైలర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉండగా వాల్టర్ ఒక చివరి ప్రయత్నంగా, నేను నిజం చెప్తే నువ్వు నాతో ఉంటావా అని అడుగుతాడు. కానీ స్కైలర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు జేన్ తండ్రి మళ్ళీ తన ఉద్యోగానికి వెళ్తాడు. తన కూతురు జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా విధుల్లో చేరతాడు. కానీ అతని మనసంతా ఇంకా జేన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడి వల్ల అతను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సిగ్నల్స్ తప్పుగా అందిస్తాడు. ఆ ఒక్క పొరపాటుతో 2 విమానాలు గాల్లో ఢీకొంటాయి. ఆ ప్రమాదంలో వచ్చిన శకలాలు నేరుగా వాల్టర్ ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడతాయి. అక్కడే సీజన్ ప్రారంభం నుంచి మనకు పదే కనిపించిన గులాబీ రంగు టెడ్డీ బేర్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ టెడ్డీ బేర్ స్విమ్మింగ్ పూల్ లోకి ఎలా వచ్చిందో అనుమానం ఉండేది. ఈ ఫైనల్ ఎపిసోడ్ తో ఈ మిస్టరీ కూడా సమాధానం దొరుకుతుంది. ఇక్కడితో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ముగుస్తుంది మామ. కానీ నిజమైన కథ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే మొదటి 2 సీజన్లో కేవలం పునాది మాత్రమే. ఇక నుంచి వచ్చే సీజన్లో వాల్టర్ వైట్ పూర్తిగా హైసెన్బర్గ్ లా ఎలా మారాడో తెలుసుకుంటాం. అండ్ ఇక్కడ నుండి కథ మరింత ప్రమాదకరంగా, మరింత ఉత్కంఠభరితంగా మారబోతుంది. తొందరలో ఆ సీజన్ కూడా మీ ముందుకు తెస్తా. అంతవరకు ఇదిగో ఎవరైనా డార్క్ చూడకపోయి ఉంటే చూసేసేయండి మామ. సో మళ్ళీ సీజన్ 3తో మీ ముందుకు వస్తా. టిల్ దెన్ టేక్ కేర్, టాటా బై బై, లవ్ యూ. I am not in danger, Skylar. I am the danger.